కానీ ఒలగపోస్తే అసలు అక్కడ ఉన్నదంతా మట్టిపోయి క్లీన్ అవుతుంది కానీ దానికి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది. అదే 1000 లీటర్స్ ని ఇక్కడ చూపించిన విధంగా ఒక ట్యాప్ నుంచి డ్రాప్ బై డ్రాప్ ఒక స్టోన్ మీద పడేటట్లు మనం ఏర్పాటు చేస్తే ఆ రాయి కూడా హోలు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా ఎక్కడైనా మనం వాటర్ లీకేజ్ ఉన్న ఏరియాలో చూడండి, ఒక పైప్ ఉంటుంది, వాటర్ పైప్ ఫ్లో ఉంటుంది. అక్కడ ఎక్కడైనా మేజర్ లీక్ ఉండేది మైనర్ లీక్ ఉండి ఒక డ్రాప్ జాయింట్ దగ్గర పడుతూ ఉంది అనుకోండి, మనకు తెలియకుండానే ఆ కింద ఏదైతే ఒక బండ కానీ స్టోన్ కానీ లేదంటే ఏదైతే ఒక రోడ్డు సిమెంట్ రోడ్డు కానీ ఏదైనా ఉందో ఖచ్చితంగా కొద్ది రోజులకి ఆ డ్రాప్ బై డ్రాప్ పడినప్పుడు అలా హోల్ పడిపోయి మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ప్రాక్టికల్ గా చాలా చోట్ల చూస్తున్నాం. ఇదే ఏంటంటే ఇదే గొప్ప పవర్ అని చెప్తాం. అంటే నువ్వు ఒక్కసారి 1000 లీటర్లు ఒలగబోసినంత మాత్రాన ఏమీ కాదు. అదే 1000 లీటర్లు డ్రాప్ బై డ్రాప్ ఇస్తే ఈవెన్ రాతిని కూడా హోల్డ్ చేయగలిగిన కెపాసిటీకి కన్సిస్టెన్సీ ఉంటుంది. దాన్నే మనము స్థిరత్వము, దాని పవర్ అంటున్నాం అనమాట. కాబట్టి ఎవరైతే ఈ కన్సిస్టెన్సీ మనం చేసే పనిలో ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సక్సెస్ ఎంత పెద్దదైనా సరే తీసుకోవడానికి సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకుందాం. కన్సిస్టెన్సీ నిజంగా అంత అవసరమా అంటే ఒక్కసారి చూద్దాం. ఒక ఐరన్ ఉంటుంది కదండి, మనకి ఐరన్ రాడ్ ఉంటుంది కదా. ఆ ఐరన్ రాడ్ ని మనం ఒక కావలసిన ఇన్స్ట్రుమెంట్ మాదిరి ఒక ఇన్స్ట్రుమెంట్ అంటాం యాక్చువల్ గా దాన్ని. ఏదైనా ఒక కొడవలి గొడ్డలి మనం ఏదైనా ఒక తయారు చేసుకోవాలంటే దాన్ని చాలా కాల్చాలి అంటే హై టెంపరేచర్ లో కాల్చినంత మాత్రాన అది ఒక కొడవలి అయిపోతుందా, మనకు కావాల్సిన వస్తువుగా మారుతుందా అంటే అది మారదు. ఆ కాల్చిన ఇనుముని ఎన్నో సార్లు ఒక శుద్ధితో కన్సిస్టెన్సీగా ఒకసారి కొట్టి వెంటనే మనకు కావాల్సిన షేప్ వచ్చేంత వరకు కొడుతూ ఉంటే అది వచ్చిన షేప్ వచ్చేసి మనకు కావాల్సిన వస్తువు తయారు చేసుకోగలుగుతాం. చాలా వస్తువులు ఈ రోజు ఐరన్తో చేసిన పనిముట్లు వాడుతూ ఉంటాం. ఓకేనా? ఈ పనిముట్లు మనకు కావాల్సిన షేప్ లో రావాలంటే అక్కడ